మేఘన చక్కని సంస్కారం, పద్ధతి గల అమ్మాయి. పెళ్ళయ్యాక భర్త పిల్లల బాధ్యతల్లో పడి చాలా రోజుల నుంచి పుట్టింటికి వెళ్ళలేకపోయింది. తనకి పొరిగింటి అనసూయమ్మని చూసినప్పుడల్లా వాళ్ళ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది. పిల్లలకి వేసవి సెలవులు వచ్చేసాయి. అమ్మని చూడాలనుంది. ఈసారైనా వెళ్తే బాగుంటుంది. మేఘు, బాక్స్ పెట్టావా? ఎందుకలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక చాలా రోజులవుతుంది. వెళ్ళాలనిపిస్తోంది. వెళ్దామా? మేఘు, ఆఫీస్ లో అర్జెంట్ ఆడిట్ వర్క్ ఉందని చెప్పాను కదా. నేను ఎలా వస్తాను చెప్పు? నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్తానంటే వెళ్ళు, కానీ జాగ్రత్త. మరి మీరు ఇక్కడ ఏం తింటారో, ఎలా ఉంటారో? నా గురించి అయితే దిగులు చెందకు. నువ్వు అసలు పుట్టింటికి వెళ్ళడమే మానేశావు. నేను ఎంత చూసుకున్నా నీకు తల్లి తండ్రిని కాలేను కదా. మరి మీరు టైంకి భోజనం చేస్తానని మాట ఇవ్వండి. ఓకే, టైంకి భోజనం చేస్తాను. హ్యాపీగా వెళ్ళేసి వచ్చేయి. అలా భర్త రాఘవ్ అనగానే మేఘన సంతోషంతో పిల్లల్ని తీసుకొని బయలుదేరింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. నా బంగారు తల్లి, నా బంగారు తండ్రి, ఎన్ని రోజులైందిరా మిమ్మల్ని చూసి అని అమ్మమ్మ మనవణ్ణి మనవరాల్ని సంతోషంగా గుండెలకు హత్తుకుంది. అమ్మా, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందిరా మేఘు నిన్ను చూసి. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీకు ఈ అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా అని మేఘన వాళ్ళమ్మ బాధపడింది. వచ్చేసాను కదమ్మా, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అని మేఘు అనగానే పిల్లల్ని బిడ్డని చూసి చాలా సంతోషపడింది. అమ్మా, వదిన ఎక్కడా? అన్నయ్య ఏడి? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందేంటి? వదిన ఏదో షాపింగ్ కి వెళ్తానని వెళ్ళింది. మేఘు, కూర్చో. అమ్మమ్మ, ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది, తినొచ్చా? పదండి నాన్న, పెడతాను. హే, ఐస్ క్రీమ్! అమ్మమ్మ ఇంటికి వస్తే చాలు ఎంత సంతోషంగా ఉంటారో పిల్లలు. ఇలా పిల్లల్ని కూర్చోబెట్టుకొని అమ్మమ్మ ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ తీసి పెడుతుంది. అంతలోనే మేఘన వదిన స్వప్న షాపింగ్ నుంచి వచ్చి కోపంగా చూస్తుంది. ఏంటత్తయ్య, మీ కూతురు పిల్లలు రాగానే ఎక్కడ ఆగట్లేదు కదా? ఫ్రిడ్జ్ లో దాచిన కాస్ట్లీ ఐస్ క్రీమ్స్ అన్ని ఇక్కడ పెట్టేశారా? ఆ డ్రై ఫ్రూట్స్ ఎంత కాస్ట్లీయో తెలుసా మీకు? మొత్తం వీళ్ళకే పెడితే మా పిల్లలకేం పెడతారు రేపు? వదిన, అలా అనకండి వదిన. పిల్లలు ఎండలో వచ్చారని ఐస్ క్రీమ్ పెట్టింది అమ్మ. సరేలే మేఘన, పిల్లలు అన్నాక తింటారులే. అయినా మొన్ననే మా అమ్మ మా ఊరు నుంచి స్పెషల్ గా పెద్ద పెద్ద చాక్లెట్ డబ్బాలు, ఎగ్జాటిక్ యాపిల్ బాక్సులు పంపించారు. ఎంతైనా సిటీలో ఉన్న ధనవంతుల పుట్టిలు కదా, ఎప్పుడు నా కోసం ఏదో ఒకటి కొరియర్ చేస్తూనే ఉంటారు. చూస్తుంటే ఖాళీ చేతులతో వచ్చినట్టున్నా. నేనైతే మా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్ళను. మంచి మంచి బ్రాండెడ్ వస్తువులే తీసుకెళ్తాను. మా అన్నయ్య పిల్లలకి, తమ్ముడు పిల్లలకి, తెలుసా? వదిన స్వప్న మాటలకి మేఘన మనసు ముక్కలైంది. కూర్చో కూర్చో, నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఎందుకు నిల్చుంటావులే. ఈ పిల్లలు రూమ్ అంతా ఎంత అంగడి చేశారో. వదిన ఏంటమ్మా, వచ్చిన ప్రతిసారి ఇలాగే మాట్లాడుతుంది నాతో. నీకు వదిన గురించి తెలియదా తల్లి? ఇప్పుడు కొత్తగా పట్టించుకోవడం ఎందుకు? అదంతే అని విడిచిపెట్టు, పట్టించుకోకు. పద, ఎండన పడొచ్చావు, ఏదైనా తిందురా. ఇలా వదిన గురించి తెలిసిన విషయమే కదా అని ఇద్దరు తల్లి కూతుర్లు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వదిన గురించి తెలిసిందే కదా, తన గురించి ఎక్కువగా ఆలోచించడం దండగా అని ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అమ్మా, ఈ గులాబీ మొక్క ఇంత పెద్దగా పెరిగింది, అది నువ్వు పెట్టిందే కదా తల్లి. నా ఫ్రెండ్ సరిత ఈ మధ్య ఇంటికి వచ్చిందా అమ్మా? మొన్నెప్పుడో వచ్చింది ఒకసారి. వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయింది. నీ గురించి అడిగి తెలుసుకుంది, నువ్వెలా ఉన్నావని. రాక్షసిది, నేను వచ్చినప్పుడు రావే అంటే ఒక్కసారి కూడా రాదు. ఎప్పుడు నేను లేనప్పుడే వస్తుంది. అలా ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అంతలోనే అన్నయ్య సురేష్ వస్తాడు. మేఘు, అన్నయ్య, ఎలా ఉన్నావు తల్లి? చాలా బాగున్నాను అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? నా కోసం ఏం తీసుకొచ్చావు అంటూ మేఘన అన్నయ్య బ్యాగ్ లాక్కొని మరి బ్యాగ్ లో ఏముందో చూస్తుంది. నా చెల్లెలు మేఘు వస్తుందంటే ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన వేడివేడి జిలేబీలు తేకుండా ఉంటానా ఏంటి? అబ్బా, ఎన్ని రోజులైందో తెలుసా అన్నయ్య ఇక్కడ వేడి వేడి టేస్టీ జిలేబీలు తినక. అంతలోనే వదిన స్వప్న వస్తుంది. ఇన్ఫర్మేషన్ బాగానే చేరిందే. మీ చెల్లొస్తున్నట్టు నాకే తెలియదు వచ్చేంత వరకు. మీకెవరు చెప్పారు? అమ్మ ఫోన్ చేసి చెప్పింది.
చెల్లెలకి జిలేబీ అంటే ఇష్టం కదా, వచ్చేటప్పుడు తీసుకురమ్మని. ఆహాహాహా, ఎంత దయమయ్యలండి మీరు. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ అయిపోయాయి తీసుకురామని వారం రోజుల నుంచి చెప్తున్నాను. చిన్నదానికి కలర్ పెన్సిల్స్ తీసుకురామని 2 రోజుల నుంచి చెప్తున్నాను. అవి తేవడం మీకు గుర్తుండదు, తేవడానికి టైం కూడా ఉండదు. స్వప్న, ఏంటి స్వప్న? అలాంటి నేను భయపడతాను అనుకున్నారా? అందరికి తెలియాలి కదా మీరు నాకు ఎంతో చేస్తున్నారు, ఏదో తెస్తున్నారని ఏమో అనుకుంటున్నారు. స్వప్న, ఏందా మాటలు? మిమ్మల్ని నేనేం అనలేదు అత్తయ్య. ఏమైనా అంటే మళ్ళీ కోడలు అత్త మీద కరిచిందంటారు. మిమ్మల్ని ఏమనన్నప్పుడు సైలెంట్ గా ఉండడమే మంచిది. మీరు నేను చెప్పినవేమీ గుర్తుండవు, కానీ చెల్లెలు రాగానే వేడి వేడి జిలేబీలు తేవాలని గుర్తుంటుంది. అందరికీ తెచ్చానే, మీరు కూడా తినండి. చిచి, జిలేబీలా? ఎంత చెండాలంగా చేస్తారు అక్కడ. ఈగలు వాళ్తూ ఉంటాయి. నీ దరిద్రపు కొట్టు జిలేబీలు తినడానిక నేను ఇక్కడికి వచ్చింది. రేపు నా పిల్లలకి ఏదైనా తెమ్మన్నప్పుడు టైం లేదు మర్చిపోయానని చెప్పాలి. అప్పుడు చెప్తానుండండి మీ సంగతి. వదినా, నా వల్ల అన్నయ్యని ఏమనకండి, నేనేం తిననులేండి. మేఘన వదిన మాటలకి చాలా బాధపడింది. భార్య మాటలకి విసుగు చెందిన సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టిన స్వప్న ఈ రోజు మధుతో వంట ఎలా చేయించాలా అని కపటి పన్నాగాలు పన్నుతూ ఉంది. ఈ వేస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తే నేను వంట చేసి పెట్టాలా? చచ్చినా చేయను. వీడేంటి, వీళ్ళమ్మేంటి, నీకు ఆడపడిచే కదా, నువ్వు వండే వంటలో కొంచెం ఎక్కువ చేస్తే సరిపోతుంది అంటారు. వీళ్ళకి వంట చేస్తే తెలుస్తుంది దీనికి దీని 2 పిల్లలకి ఎవడు వండి పెడతాడు. వీళ్ళు ఓవర్ యాక్షన్లు. హలో రాగా, మేఘు, ఏం చేస్తున్నావే? పిల్లలు ఎలా ఉన్నారు? 2 రోజులకే పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతున్నారా? చాలా మిస్ అవుతున్నాను మేఘు, నిన్ను పిల్లల్ని. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానండి. రాత్రి ఏంటంటే చిన్నది కూడా రోజు మిమ్మల్ని కలవరిస్తుంది. ఒక రోజు వచ్చి వెళ్ళొచ్చు కదా. లేదు, నేను వచ్చి వెళ్తే నువ్వు ఇంకా ఎక్కువ రోజులు అక్కడే ఉంటావు. ఇలా ఉంటేనే నా మీద బెంగతో త్వరగా వచ్చేస్తావు. ఏంటండి మీరు? సరే సరే, జోక్ చేశానులే, వస్తాను ఎప్పుడైనా. ఎంతకీ ఎన్ని రోజులు ఉందామని ప్లాన్ వేసావు? అమ్మని చూశాను కదండి, నాకైతే ఇప్పుడంటే ఇప్పుడే వచ్చేయాలనుంది. మీరు అసలు అక్కడ ఎలా ఉంటున్నారో ఏం తింటున్నారో. మీకు నా గురించి ఏం ఆలోచించొద్దని చెప్పానా? మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్ లో తింటున్నాను, నైట్ ఏమో ఎగ్ ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్ తో శాండ్విచ్ చేసుకొని తింటున్నాను. దాంతో ఏం కడుపు నిండుతుంది? చిన్నిదాని క్లాస్ టీచర్ కాల్ చేసింది, రేపు ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారంట. అవునా? మీరే వెళ్ళి తీసుకురండి. దాన్ని తీసుకొని రమ్మంది కంపల్సరీ. క్లాస్ కి ఫస్ట్ వచ్చిందట. అవునా? దానికి అన్ని మీ పోలికలే వచ్చాయి. మీలాగే అన్నింట్లో ఫస్ట్. నా కొడుకు కూడా తక్కువ వాడేం కాదు. ఉందా అక్కడ? కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఎక్కడుంటున్నారు అసలు? ఇంట్లో అమ్మమ్మతో కలిసి పార్కులకి గుళ్ళకి తిరుగుతూనే ఉన్నారు. ఏ, జాగ్రత్తగా ఉండమని చెప్పు. అత్తయ్య బాగున్నారా? అమ్మ బాగుందండి. మిమ్మల్ని ఎన్నిసార్లు గుర్తు చేసిందో. సరే సరే, మీ మమ్మీని చూడ్డానికైనా వస్తానులే. మీ వదిన, అన్నయ్య అందరు బాగున్నారా? అందరూ బాగున్నారండి. అందరూ మీ గురించి అడుగుతున్నారు. వీలైతే అత్తయ్యని ఓ 4 రోజులు మనమే తీసుకెళ్దాం. మీ వదినకు కూడా కొంచెం ఫ్రీ అవుతుంది కదా. సమ్మర్ హాలిడేస్, వాళ్ళకు కూడా కాస్త ఎంజాయ్ చేయాలని ఉంటుంది. మా అమ్మతో వాళ్ళకేంటండి ఇబ్బంది? అమ్మే పనులన్నీ చేసి పెడుతోంది. మేఘు, మా బాస్ కాల్ చేస్తున్నాడు. అలాగే, బాయ్. బాయ్. అప్పుడే రాఘవ్ మీద బెంగ మొదలైంది ఏంటి నాకు? ఎక్కడున్నావా మేఘనా? వదినా, ఏంటి? ఏం లేదు, మీ అమ్మ ఫోన్ కి మీ ఫ్రెండ్ కాల్ చేసింది. అమ్మ ఫోన్కా? ఏ ఫ్రెండ్? ఉంది కదా నీ క్లోజ్ ఫ్రెండ్ సరిత. మరి నా ఫోన్ కి ఎందుకు చేయలేదు? ఏమో, నాకేం తెలుసు. ఓ, నేను రాఘవ్తో ఫోన్ మాట్లాడుతున్నాను, బిజీ వచ్చిందని అటు చేసిందేమో. కావచ్చు మరి. తను వస్తానని కాల్ చేసిందట. మీ అమ్మగారు నాకు చెప్పమంటే చెప్తున్నాను నీతో. సరిత వస్తోందా? నేను అన్న మాటలు మనసులో అయితే పెట్టుకోలేదు కదా. అదేం లేదు వదినా. అదే మరి, నా మీద పగలు ప్రతీకారాలు ఏమైనా పెట్టుకున్నావేమోనని. చిచి, అలా ఎందుకు అనుకుంటాను వదినా. అన్నయ్య అంటే నాకు కొంచెం బాధేసింది అంతే. చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటే నాకు ప్రాణం. అన్నయ్యని ఎవరేమన్నా నేను తట్టుకోలేను వదినా. ఆయన నీకు అన్నయ్య ఏమో, కానీ నా భర్త. మేమిద్దరం భార్య భర్తలం అన్న విషయం మర్చిపోకు. మా మధ్య ఎంతో అండర్స్టాండింగ్ ఉంటుంది తెలుసా. నువ్వు ఇలా మధ్యలో వచ్చి
వదిన నిన్ను తిట్టిందా అన్నయ్య అని కంగారు పెట్టావనుకో, ఆయన నిజంగానే అనుకుంటాడు నేనే ఏదో పెద్ద షాడీస్ ని ఇక్కడ గొడవలు పెడుతున్నానని. సారీ వదిన, మీరేమంటున్నారో నాకు అర్థమైంది. ఇంకోసారి అన్నయ్య ముందలా చేయను. అది సరే గాని నువ్వు బిర్యానీ సూపర్ గా చేస్తావంట కదా, మీ అన్నయ్య ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, మాకొక్కసారైనా రుచి చూపించవా? దాందేముంది వదిన, అన్నయ్యకి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అంటూ ఉంటాడు ఎన్ని రోజులైందో నా చెల్లెల చేతి బిర్యానీ తినక అని. నిజంగానే అంత సూపర్ గా చేస్తావా? ఏమో వదిన, అన్నయ్య ఎప్పుడు అలాగే అంటారు. మీరు ఒకసారి తింటే తెలుస్తుంది మీకు. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలా ఉంటాయి కదా. తినాలంటే మరి నువ్వు వంట చేయాలి కదా, మాకు అదృష్టం లేదులే. ఎందుకు వదిన? ఎందుకేంటి, నువ్వు ఇవాళ వంట చేసావనుకో మీ అన్నయ్య వచ్చి నా మీద అరుస్తాడు, మీ అమ్మ నన్ను ఏదో వీళ్ళని చూసినట్టు చూస్తుంది. ఏం పర్లేదు వదిన, అవన్నీ నేను చూసుకుంటానులేండి. ఈ రోజు వంట నేనే చేస్తున్నాను. అవునా? ఓహో, నాకు ఎంజాయ్ అన్నట్టు ఈ రోజు. ఈ వంటల భాగవతం తప్పితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. రోజు మీ అమ్మకి మీ అన్నయ్యకి వంట చేయలేక చచ్చిపోతున్నాను. ఇంకా పిల్లలు అది చెయ్యి మమ్మీ ఇది చెయ్యి మమ్మీ అని సతాయిస్తూ ఉంటారు. నువ్వైతే ఏ ఉద్యోగం చేయట్లేదు కదా వదిన, హ్యాపీగా చేసుకోవచ్చు కదా. ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవచ్చు. అంటే ఏమంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? ఏమైంది వదిన? నేను ఇప్పుడు ఏమన్నాను? నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చొని తింటున్నాననే కదా నువ్వు ఇప్పుడు అంది. అలా ఎందుకంటాను వదిన? నేను కూడా ఇంట్లోనే ఉంటాను కదా. నువ్వు వేరే అమ్మా, నువ్వు పెద్ద మహారాణివి కదా, నువ్వు ఇంట్లో ఉండొచ్చు. నేను మాత్రం ఇంట్లో ఉండి కూర్చొని తినొద్దు కదా. ఇంట్లోనే ఉంటావు కదా, వంట కూడా చేత కదా అంటున్నావా నన్ను? అయ్యో వదిన, నేను ఏదైనా తప్పుగా అనుంటే నన్ను క్షమించండి. కానీ నేను ఏ ఉద్దేశంతో అలా అనలేదు. మీ అన్నయ్య రాని నీ సంగతి చెప్తాను. వచ్చినప్పుడల్లా నన్ను ఎన్నేసి మాటలు అంటున్నావు. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? అన్నయ్య భార్యను వదినని కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు కదా నా మీద. మీ అమ్మేమో అలా, నువ్వేమో ఇలా, మీ అన్నయ్య ఏమో ఇంకోలా. అందరూ కలిసి నన్ను టార్చర్ చేసి చంపేస్తున్నారు. అయ్యో దేవుడా, నా కన్న పిల్లల్ని కూడా దూరంగా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేసి వచ్చాను. కనీసం ఈ సమ్మర్ హాలిడేస్ లోనైనా నాకు రెస్ట్ దొరుకుతుందని. ఏం లాభం? నా పిల్లల్ని దూరం పెట్టి నీ పిల్లల్ని కన్న పిల్లల్ని చూసుకుంటున్నాను చూడు. అదే కదా నేను చేసిన తప్పు. వదినా, కూర్చో అమ్మా కూర్చో, నువ్వు రాణిలాగా కూర్చో. నేను మాత్రం వంటలు చేస్తూ వంటింట్లోనే చేస్తాను. అయ్యో వదినా, ఈ రోజు వంట నేను చేస్తాను వదినా. అలా ఎన్నంటే అని డ్రామాలు చేస్తూనే ఉంటుంది. మేఘనకేమో ఏమీ అర్థం కాదు. ఇక్కడ ఏం జరిగినా కూడా ఆ ఎఫెక్ట్ వాళ్ళ అన్నయ్య మీద పడుతుందని మేఘనకి తెలుసు. అసలు నేను వదినతో ఎందుకు అలా మాట్లాడానో ఏంటో. ఇప్పుడు అనవసరంగా వదిన వెళ్ళి అన్నయ్యని ఏమంటుందో. అన్నయ్య ఇటు నన్ను ఏమనలేడు, వదినని ఏమనలేడు, మధ్యలో బాధపడుతూ ఉంటాడు. మేఘనకి అన్నయ్య అంటే ఎంతో ప్రేమ. తన వల్ల అన్నయ్య బాధపడాల్సి వస్తుందని వెళ్ళిపోదామని అనుకుంటుంది మనసులో. ఆ కోడల్ని ఏదైనా మాటలు అనడానికి అత్తకి కూడా ధైర్యం సరిపోదు. అమ్మ కూడా అన్నయ్య మీద కోపం చూపిస్తుందని చాలా బాధపడుతుంది మేఘన. మేఘు, సరిత, మేఘు, ఎలా ఉన్నావే? ఎన్ని రోజులైంది సరే నిన్ను చూసి. సరిత మేఘనకి చిన్ననాటి స్నేహితురాలు, రాని స్నేహితురాలు కూడా. రాక్షసి, నేను వచ్చానే అంటే నేను ఇక్కడ అసలు లేనని చెప్తావా? మరి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, అందుకే నేను చెప్పలేదు. సర్ప్రైజ్ అయ్యావా లేదా? చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యానే. అంతకన్నా ఎక్కువ సంతోషపడుతున్నాను. ఏంటి విశేషాలే? కూర్చో. ఎన్ని రోజులైంది మనం కలుసుకోక. నువ్వైతే మన క్లాస్మేట్ రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. కనీసం మమ్మల్ని పెళ్లికైనా పిలవలేదు. తెలుసు కదా నీకు మా పెళ్లి ఎంత అడ్వెంచరస్. ఎలాగైనా ఒప్పించి పెళ్ళైతే చేసేసుకున్నావు. అమ్మ నాన్న అయితే మాట్లాడుతున్నారు కదా నీతో. మాట్లాడకపోతే నేను ఊరుకుంటానా? అందరూ మాట్లాడి తీరాల్సిందే. మొండిదానివే నువ్వు, అనుకున్నది సాధిస్తావు. ఏమంటోంది నీ వదిన? నన్ను చూసి చూడనట్టు రూమ్ లోకి వెళ్ళిపోయింది. అమ్మనైతే కలిసావా లేదా? ఆంటీని ఎప్పుడెప్పుడు కలుస్తూనే ఉంటానే. నీ వదినే ఒక్కోసారి మీద పడ్డట్టే మాట్లాడుతుంది, ఒక్కోసారి అసలు చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. తను అంతేనే, తన గురించి పట్టించుకోకు. నేను కాదు, నువ్వు పట్టించుకోకు. వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు ఏడ్చావు చెప్పు? నీ మొహం నాకు తెలియదు అనుకున్నావా? నువ్వెంత సెన్సిటివ్. మీ వదిన అనే మాటలు నువ్వేం తట్టుకుంటావులే. అదేం లేదే. సరే గాని
నేను బిర్యానీ చేస్తాను, తిన్నాకే వెళ్ళాలి చెప్తున్నాను. హలో మేడం, నేను నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చాను. తొందరగా వెళ్ళాలి, అసలు టైం లేదు. అసలు మన ఇద్దరం కలిసేది ఎప్పుడో, ఎందుకు అప్పుడే వెళ్తానంటావు? బిర్యానీ మీ ఇంటికి వచ్చి తింటానులే, ఇక్కడ కాదు. అలాగే అంటావు, ఎప్పుడు వచ్చావులే నువ్వు. అది సరే గాని ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు వంట చేయడం ఏంటి? తల్లిగారింటికి కొంచెం రెస్ట్ తీసుకోవడానికే వస్తాం కదా, నీ వదినుండగా నువ్వు చేయడం ఎందుకు? అలా అంటావేంటే? తను కూడా ఒక మనిషే కదా, తనకి కూడా రెస్ట్ కావాలని ఉంటుంది. ఎప్పుడో ఒకసారి నేను వంట చేస్తే ఏమవుతుంది? నేనేమైనా బయట వాళ్ళకి వండి పెడుతున్నానా? అలా చేస్తే కూడా పుణ్యమే వస్తుంది. మన ఇంట్లో వాళ్ళకే కదే నేను చేసి పెట్టేది. నీలోని మంచితనం చూసేనే అందరూ నిన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. ఇంకా ఇలాగే పిచ్చిదానిలా ఉన్నావు, ఎప్పుడు మారుతావో ఏంటో. సరిత, ఆంటీ బాగున్నారా? బాగున్నాను తల్లి. చూడమ్మా, తిని వెళ్ళమంటే ఇప్పుడే వెళ్తానంటుంది. ఏమ్మా సరిత, తినేసి వెళ్ళొచ్చు కదా, ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకోండి కాసేపు. లేదాంటీ, ఇంకెప్పుడైనా దానింటికి వెళ్తాను. నాకిప్పుడు చాలా పని ఉంది. నువ్వైతే తప్పకుండా రావాలి. ఎక్కడికి? ఇన్విటేషన్ అంటున్నావు, రావాలి అంటున్నావు, ఎక్కడికంటే చెప్పట్లేదు. అయ్యో, నేను నీకు అసలు విషయం చెప్పనే లేదావే. ఫేమస్ సింగర్ పార్థసారథి ఉన్నాడు కదే. ఆ అవును, మనందరి ఫేవరెట్. అతనిది కాన్సర్ట్ పెట్టించాము. టికెట్స్ అన్ని అయిపోయాయి, కేవలం విఐపి టికెట్స్ మాత్రమే ఉన్నాయి. అది నీకు అన్నయ్యకి ఇవ్వడానికి వచ్చాను. రాఘవ్ అన్నయ్యకి నేను ఫోన్ చేసి చెప్తాను. ఆ అన్నయ్య వస్తాడో లేదో, అన్నయ్య కూడా ఇష్టమేనంట, వస్తాడు. సరేనే, బాయ్. సరిత, ఏమైందే? ఆంటీ మీరు వస్తారా? నేను రానమ్మా. మీరు వస్తారన్నా మీకు టికెట్స్ లేవు, విఐపి టికెట్సే ఉన్నాయి. ఇవి చాలా కాస్ట్లీ, లక్షల్లో ఉన్నాయి వీటి ధరలు. నా ప్రియమైన స్నేహితురాలు కాబట్టి దానికొకటి అన్నయ్యకొకటి ఇస్తున్నాను. సరే, అన్నయ్య వస్తాడేమోనే. నేను రాను. ఎందుకే, నీకేమైనా పిచ్చా? అప్పుడప్పుడు ఇలాంటివి ఎంజాయ్ చేయాలి మనం. ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే కింద మనం కూడా పాటలు పాడొచ్చు, డాన్సులు చేయొచ్చు. అది కాదే, మా వదినకి కూడా అతను చాలా ఫేవరెట్ సింగర్. అన్నయ్యని ఎప్పటి నుంచో అడుగుతుందట. అంత టికెట్ ధరని చూసి అన్నయ్య ఊరుకోమని చెప్పాడు. నా టికెట్ దానికి ఇస్తానే. నీకేమైనా మెంటల్ అవే? చూడండి ఆంటీ ఎలా చేస్తుందో ఇది. ఎందుకు బిడ్డ, ఒకరి కోసం నీ సంతోషాల్ని వదిలిపెట్టడం ఎందుకు? పోయిరా, రాతాయిగా. ఎవరికి రాసి పెట్టుంటే అలా దొరుకుతాయి టికెట్లు, లేకపోతే లేదు. దీనికి కూడా ఏంటమ్మా నువ్వు రాత అని అదని ఇదని? ఒసే పిచ్చిదానా, ఏంటే నువ్వు ఏమన్నా అనుకో, మీ వదినకు కూడా ఒక టికెట్ ఇస్తాను. నువ్వు రాకపోతే మాత్రం చంపేస్తాను, అర్థమైందా? అవసరమానే, మళ్ళీ మీ ఆయన తిడతారేమో. వాడికి అంత సీన్ లేదులే, నేను ఒప్పిస్తాను. బాయ్. మొత్తం 3 టికెట్స్ అంతే కదా? అంతే ఆంటీ, మీకైతే లేదు. ముసలి వాళ్ళు కదా ఆంటీ, పాటలు పాడుతూ డాన్స్ చేయలేరు. ఒట్టిగా టికెట్ వేస్ట్, అర్థం చేసుకోండి. టీవీలో వస్తుంది లైవ్, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. బాయ్ బాయ్. వదిన తనని లెక్క చేయకపోయినా వదిన గురించి, ఇంటి గురించి ఎంతో ఆలోచిస్తుంది మేఘన. ఏమైంది వదిన, ఎక్కడ పడుకున్నారు? బిర్యానీ తిన్నానా, ప్లేట్ అక్కడ పడేశాను, నిద్ర పట్టేస్తోంది. అమ్మా, లోపలికి వెళ్ళి పడుకోండి వదిన, కింద పడిపోతారేమో. అమ్మో, నా వల్ల కాదు, చాలా ఎక్కువ తినేసాను బిర్యానీ, నిద్ర మత్తుగా ఉంది. అయ్యో, పాలు కాచి కొంచెం కాఫీ తాగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? అమ్మో, ఇప్పుడు కాఫీ వద్దంటే మళ్ళీ దానికి ఏం రచ్చ చేస్తుందో. నాకెందుకు వచ్చింది, సైలెంట్ గా ఉంటే సరే. ఎవరైనా కాఫీ పెడితే తాగాలనిపిస్తుంది. ఇప్పుడు కాఫీ తాగడం ఏంటి? తిన్నాక ఎవరైనా కాఫీ తాగుతారా? వదినా, నేను తీసుకొస్తానుండండి. త్వరగా తే, నేను కాఫీ తాగి మళ్ళీ పడుకోవాలి. అలాగే వదినా, కాఫీ తాగితే నిద్ర ఎలా వస్తుందో ఏంటో. ఇలా ఒక పని తర్వాత మరొక పని చెప్తూనే ఉంటుంది మేఘుకి. మేఘు అస్సలు విసుగు చెందకుండా అన్ని పనులు చకచకా చేసేస్తుంది. దీనికి ఎన్ని పనులు చెప్పినా ఇక్కడ నుంచి అయితే కదిలేటట్లేదు. పనులు చేసి చేసి నా వల్ల కదురా బాబు అని పారిపోతుంది అనుకున్నాను, అయినా ఇక్కడే ఉంటుంది.
దేని బతుకు. నాకు ఈవిడున్నన్ని రోజులైతే సుఖమే. మరి రేపు కూడా ఇక్కడే ఉంటే రేపేం ప్లాన్ వేయాలి? వంట తనతో ఏం చేయించాలి? థింక్. అలా మేఘన ఇంట్లో వారికి ఇష్టమైన వంటకాలు అన్ని కష్టపడి చేస్తూ అందరినీ సంతోష పెడుతుంది. పుట్టినింట్లో కూడా తనే వంటలు చేస్తూ పనులు చేస్తూ ఉంటుంది. ఇక తన ప్లాన్లన్నీ సక్సెస్ అవుతున్నందుకు స్వప్న డాన్సులు కూడా వేస్తుంది. ఛీ, ఎన్ని డాన్సులు చేసి ఏం లాభం? నాకు ఇష్టమైన ఫేమస్ సింగర్ కాన్సర్ట్ కి కూడా పోలేకపోతున్నా. డాడీకి ఫోన్ చేస్తే కూడా ఆన్సరే లేదు. ఆ మాత్రం కూడా డబ్బులు కట్టలేరా నా కోసం? ఏం చేసుకుంటారో డబ్బులన్నీ? పోయేటప్పుడు మీతో పెట్టుకొని పోతారా ఏంటి? ఛ, నా చేతిలో గనక డబ్బులుంటేనా నేను వెళ్ళడమే కాదు, ఇంకో 20 టికెట్లు కూడా కొని నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లేదాన్ని. ఎన్ని చీరలుండేం లాభం, ఎన్ని నగలుండేం లాభం? సంతోషం కలిగినప్పుడు. మేఘనా, రారా, రావేరా. నీ మొగుడేదో పెద్ద ఇదైనట్టు, నువ్వేందో పెద్ద మహారాణివైనట్టు కూర్చుండి బాగా నాటకాలు ఆడతారు కదా. రా, నీ మొగుడు నీకు ఎన్ని చీరలు కొనిచ్చాడో చెప్పావురా. ఏంటి, నా చీరలు చూడ్డానికా వంగి వంగి తొంగి తొంగి చూస్తున్నావు? అదేం లేదు వదిన, చిన్నది గాని ఇటువైపు వచ్చిందా అని చూడ్డానికి వచ్చాను. అది ఇటెందుకు వస్తుంది? దానికి మీరు మారు మరి తేడా తెలియదు వదిన. బాగానే మాట్లాడుతున్నావు గాని ఇంకోసారి నా రూమ్ లో అడుగు పెట్టనివ్వకు. ఇదంతా ఎవడు క్లీన్ చేస్తాడు? నాకు వేరే వాళ్ళు నా రూమ్ లోకి వస్తే అస్సలు నచ్చదు. సరే వదిన. హలో మేఘన గారు. ఏంటి వదిన? ఇక్కడి దాకా వచ్చావు, నా చీరలు చూసైనా వెళ్ళవా కనీసం? ఏంటి వదిన అని నంగ నచ్చిలా అడుగుతున్నా. ఇప్పుడు ఏమైంది వదిన? ఏం అడగాలి? ఈ చీరలు బాగున్నాయి వదిన. ఓవర్ యాక్షనా? చూడక ముందే బాగున్నావా అని చెప్తే ఏంటన్నట్టు? ఏం లేదు వదిన, నేను వెళ్ళాలి. వెళ్ళొచ్చులే. చూడేవి చూడు. మేఘనకి వదిన ఏం మాట్లాడుతోంది, ఎందుకు రమ్మంటోంది, ఏం చూడమంటోంది ఏం అర్థం కాదు. పాపం అమాయకురాలిలాగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇవేంటో చూస్తున్నావా లేదా? చూస్తున్నాను వదిన. చీరలు బాగున్నాయని చెప్పాను కదా. ముట్టుకోవద్దు, మరకలు అంటుతాయి. సారీ వదిన. ఈ పట్టు చీరలన్నీ ఎంత కాస్ట్లీవో తెలుసా? ఒక్కసారి చూడు, భాగ్యం కలుగుతుంది నీ జీవితంలో. మళ్ళీ స్టార్ట్ చేసిందా? మా పుట్టింటి వాళ్ళు లాస్ట్ మంత్ నా బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఒక్కొక్కటి 25,000 ఉంటుంది తెలుసా? 25,000 అంటే తెలుసు కదా నంబర్. మీ ఆయన జీతం అంతే అనుకుంటా. అంతేనా? 20,000 అడుగుతోంది నిన్నే మేఘనా. అయినా ఇవన్నీ చూస్తుంటే నీకేం అర్థమవుతుందిలే. మీకున్న ఆకాశ స్తోమతకి ఓ 1000 రూపాయల నార్మల్ కాటన్ చీరలు తప్ప ఇలాంటి బ్రాండెడ్వి ఎక్కడ కట్టుకోగలరు? పోనీలే, ఓ 5-6 ఏళ్ళు అయినాక వాడి పడేసినవి నీకు ఇస్తానులే, కట్టుకొని సంతోషపడు. ఏంటి సీరియసా? చూడు వదిన, పుట్టింటి వాళ్ళు ఇచ్చే కానుకలు, కట్టుకునే పట్టు చీరల ధరలు చూసుకొని గర్వపడటం కాదు, మన ప్రవర్తన బాగుండాలి. అర్థమైందా వదిన? మన ప్రవర్తన బాగుండాలి. నువ్వెంత కాస్ట్లీ చీర కట్టినా నీ మనసు మాత్రం చాలా చీప్ గా ఉంది. అసలేంటి వదిన నీ బాధ? ప్రతి దాంట్లో గొడవ పడుతూనే ఉంటావు, ఏదో ఒకటి నన్ను అంటూనే ఉంటావు. అన్నయ్య తెచ్చిన ఒక స్వీట్ కి అంత రచ్చ చేశావు, అన్నయ్యని కూడా బాధ పెట్టావు. నేను నా పుట్టింటికి వచ్చింది ఇక్కడున్న మనుషుల ప్రేమ కోసం, అంతేగాని నీ చీరల ప్రదర్శన, నీ గర్వం చూడ్డానికి కాదు వదిన. ఇక చాలు, నీ అహంకారం నీ పెట్టెలోనే దాచుకో. అక్కడున్నాయిగా నీ బీరువాలో నగల పెట్టెలు, అందులో దాచుకో. నాకు నీ గర్వాన్ని చూపించాల్సిన అవసరం లేదు, నాకు అవసరం అంతకన్నా లేదు. ఆడపడుచు మేఘన ఇచ్చిన సమాధానికి వదిన స్వప్న ముఖం అట్ట ముక్కలా మారిపోయింది. కట్న కానుకలు, డబ్బు కంటే ఆత్మ గౌరవమే మిన్న అని మేఘన నిరూపించింది. ఏమైంది స్వప్న, కప్పనోరు అలా తెరిచావు? అది ఏం లేదు. ఏంటి, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా? అదేం క్వశ్చన్? డ్యూటీకి వెళ్ళలేదా, అప్పుడే ఎందుకు వచ్చారని అడుగుతున్నాను. నువ్వు అసలు ఎప్పుడు పడుకుంటున్నావో ఎప్పుడు లేస్తున్నావో నీకు అసలు సోయి అయినా ఉంటుందా? ఈ టైంకి నేను ఆఫీస్ లో ఎందుకుంటాను? అవునా, ఉండరా? అయితే సరే. నీకు ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? నాకు గుడ్ న్యూస్ ఏంటి?
నీ ఫేవరెట్ పార్థసారథి కాన్సర్ట్ కి నువ్వు వెళ్తున్నావు. ఏంటండి మీరు నిజమే చెప్తున్నారా అబద్ధాలు ఆడుతున్నారా? నిజమే చెప్తున్నాను మేడం. అదెలా సాధ్యం? టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉంది, నేనైతే అఫోర్డ్ చేయలేను అన్నారు కదా. నేనన్నాను, కానీ నా చెల్లి అలా అనుకోలేదు. చెల్లా? నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు కాన్సర్ట్ కి రాలేకపోతున్నానని. అలాంటిది మీ చెల్లెలేం చేసింది? నా చెల్లి నీ కోసం విఐపి టికెట్ బుక్ చేయించింది. ఓ సరిత వాళ్ళదే కదా కాన్సర్ట్? కూల్ కూల్, ఎందుకంత కోపం? నా చెల్లికి ఉన్న మా బావకి విఐపి టికెట్స్ వచ్చాయి. విఐపి టికెట్సా? మరి వెనకాల ఎక్కడో కూర్చుంటే కనిపించదట కదా. ఇంత కాస్ట్లీ విఐపి టికెట్స్ మా వదిన కోసం అని అడిగి తీసుకుందట సరిత దగ్గర నుంచి. సరిత నన్ను తిడుతోంది ఫోన్ చేసి. అసలైతే అది క్యాన్సిల్ చేయించుకుంటాను అనుకుందట నీకు ఇవ్వడానికి. అవునా? ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు? ఆ మాత్రం షాక్ అవ్వాల్సిందేలే. విఐపి టికెట్స్ రావడం అంటే జోకా? ఏంటి ఇది నిజమా? నేను ఇప్పటిదాకా ఏంటో అనుకున్నానే. మేఘన నా కోసం ఇదంతా చేసిందా? థ్యాంక్ యూ సో మచ్ మేఘన. అయ్యో వెళ్ళిపోతుందా ఏంటి? పిల్లల్ని త్వరగా రమ్మని చెప్పమ్మా. బిడ్డ, అమ్మా, పుట్టింటి ప్రేమ ఎప్పటికీ మారదు, కానీ ఆ ప్రేమను అవమానించే వాళ్ళ మధ్య ఎక్కువసేపు నేను ఉండలేనమ్మా. నా ఆత్మ గౌరవాన్ని నేను చంపుకోలేను. మేఘన ఆగు. అయ్యో మేఘన వెళ్తున్నావా? సారీ మేఘన, ఐఎమ్ సారీ. నువ్వు ఇలా మధ్యలో వెళ్ళొద్దు మేఘన, రాఘవ్ ఏమనుకుంటాడు? ప్లీజ్ మేఘన, సారీ. గుర్తు పెట్టుకో వదిన, ఆడపడుచు పుట్టింటికి ఆస్తి కోసం రాదు, ఆప్యాయత కోసం వస్తుంది. ప్రేమగా పలకరిస్తే చాలు, కడుపు మాత్రమే కాదు మనసు కూడా నిండిపోతుంది. మరి మేఘన తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా? తన ఆత్మ గౌరవం కోసం వదినని ఎదిరించడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాల కోసం మన అవికా స్టోరీస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి. హైప్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన వీడియోస్ కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ రేపు ఒక కొత్త స్టోరీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.